హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ అయితే నాన్ వెజ్ని మరిపించేస్తుంది అనమాట. మేము మొన్న ఒక పనసకాయ తీసుకొని వచ్చాము, అది 2 విధాలుగా చేసామన్నమాట. ఒకటి బిర్యానీ, ఇది వచ్చేసి పనసపొట్టు కర్రీ. ఈ విధంగా పనసకాయ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. పసుపు వేసేసి కలిపి వాటర్లో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసుకుంటున్నాను. తొందరగా ఉడికిపోతుంది. అదే పీసెస్ అయితే ఉడకడానికి కొంచెం లేట్ పడుతుంది అనమాట. ఉడికిన తర్వాత దీంట్లో వాటర్ అన్నీ వంపేసి అదే స్ట్రెయిన్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండి తీసుకుని సరిపోయినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి. ఇంకోటి బయటకు స్పిల్ అవ్వకుండా ఉంటుంది ఆయిల్ అంతా. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి మాడిపోకుండా మంచిగా కలుపుతూ ఇప్పుడైతే చిటికెడు పసుపు వేసేస్తున్నాను. ఈ విధంగా మంచిగా కలిపేసి ఒక స్పూన్నర అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా పనసకాయ ముక్కలు, సన్నగా తరిగినవి, ఆ ముక్కలు వేసేయాలన్నమాట. అదే పనసపొట్టు. దీన్ని ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకుంటారు, కానీ నోటికి తగులుతూ ఉండాలని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ కర్రీ చాలా ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా క్విక్గా అయిపోతుంది. సో నాన్ వెజ్ని కూడా మరిపించేస్తాను చెప్పాను కదా, చికెన్లా ఉంటుంది సేమ్. చూడండి, ఈ విధంగా పీసెస్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఉడికించాను కాబట్టి ఎక్కువ టైం పట్టదు, చాలా క్విక్గా అయిపోతుంది. సో కంపల్సరీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సేమ్ మనకి చికెన్ పీసెస్ ఎలా ఉంటాయో, చికెన్ కీమా ఉంటుంది కదా, సేమ్ అలానే అనిపించింది. ఈ పనసకాయతో మనకైతే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి సో ట్రై చేయండి మీకు నచ్చిన విధంగా. నేనైతే బిర్యానీ కూడా చేశాను, ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. సో ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఉప్పు అలానే కారం కూడా. నేను కారం అయితే మీకు హాఫ్ స్పూనే వేసినట్టు కనిపిస్తుంది, కాకపోతే అది నేను ఫస్ట్ కారం వేసినప్పుడు తీయడం మర్చిపోయాను, అందుకే మీకు హాఫ్ స్పూనే కనిపిస్తుంది. మీకు రుచికి సరిపోయినంత కారం వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఇది కొంచెం కారం మగ్గాక దీంట్లో ధనియాల పొడి అట్లనే గరం మసాలా కూడా వేసేసి మంచిగా అంతా కలిసేలా కలుపుకోండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఫస్ట్ టైం తిన్నాను, కానీ నాకైతే చాలా నచ్చింది. మనకు ఎక్కువ ఇవి దొరకవు, ఎక్కువ కేరళ, కర్ణాటక సైడ్ దొరుకుతాయి కాబట్టి ఈ రెసిపీ మా చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు తినలేదు. కోనసీమలో కూడా ఎక్కువ చేస్తారంట, కానీ నేనైతే ఎప్పుడు తిని టేస్ట్ అనేది చూడలేదు. సో ఈ వేసవికాలంలో దొరుకుతుంది మనకి ఎక్కువ హైదరాబాద్లో. సో అందుకని చెప్పేసి మాకు మార్కెట్లో దొరికింది, నేను తీసుకొచ్చేసి విధంగా చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేమైతే. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ కట్టేసుకుని ఇంకా మనం ఎంజాయ్ చేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లో అయినా సరే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. మీ ఎంకరేజ్మెంట్తోనే నేను ఇంకా ముందుకి మంచి మంచి వీడియోస్తో వస్తూ